రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 6 గ్యారంటీల గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు ఆయన. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, సోనియమ్మ చూసుకుంటుంది. నేను 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా. అదేంటంటే కేసీఆర్ గారి పాలన లోపల ప్రజాస్వామ్యం కుంటుబడ్డది. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే 7వ గ్యారంటీ. ఆ 7వ గ్యారంటీ నేను ఇస్తున్నా అనేటటువంటి మాట చెప్పిండు. ఆ 7వ గ్యారంటీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడము ఎంత బాగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ లోపల ఏ విధంగా ఉంది అనడానికి మనం మొన్ననే ఒక వీడియో చూసినాం, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి సంబంధించింది. దానికంటే ముందు ఏం జరిగింది అనేటటువంటిది మీకు ఒక కొన్ని సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో చూసి దానికి సంబంధించింది మీకు చెప్తాను. దయచేసి మిత్రులు ఒక్కసారి వీడియో. అక్కడికి ఆపండి ఒక్కసారి. ఇక్కడ దాకా చూసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు లగచర్ల ఘటన జరిగిన సందర్భంగా కలెక్టర్ ఆఫీస్కు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను వేసుకొని కలెక్టరేట్కు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆయన ఆఫీస్ నుంచి ఛాంబర్ నుంచి బయటికి వచ్చి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకుపోయినటువంటిది మనం చూసినాం. మనము చాలా సందర్భాల్లో చూస్తున్నాము, ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎంపీపీలు పోయినా, జెడ్పీటీసీలు పోయినా, మున్సిపల్ చైర్పర్సన్స్ పోయినా, చివరికి ఎమ్మెల్యేలు పోయినా కానీ ఎవ్వరు కూడా ఇట్లా బయటకు వచ్చి అయితే తీసుకుపోగా నేను చూడలే కలెక్టర్. కానీ ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, చివరికి వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి ఒకే ఒక హోదా ఉన్నది ఏంది అంటే ముఖ్యమంత్రి గారి అన్న. ఆ ఒక్క హోదా ఉన్నట్టు దాంతో బట్టి కలెక్టర్ గారు బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకుపోయింది మనం చూసినాం. నెక్స్ట్ వీడియో. ఆ వీడియో మొన్న చాలా చోట్ల వైరల్ అయింది, మనం అందరం కూడా చూసినాం. దాంట్లో ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, కలెక్టరు ఇతర అధికారులు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. అయితే మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్ విద్యార్థులు ఎండలో నిలబడి ఉన్నారు, కనీసం వాళ్ళకి చాలామందికి చెప్పులు షూ కూడా లేవు, అవి కూడా తీసేపించారు. ఈయన వివిఐపి వస్తున్నారని చెప్పి, ముఖ్యమంత్రి గారి సోదరుడు వస్తున్నారని చెప్పి గంట ముందు నుంచి విద్యార్థులను ఎండ లోపల నిలబెట్టి మార్చ్ ఫాస్ట్ చేపించుకుంటూ అంత ఘోరంగా అవమానించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి ఏమి మనం సందేశం ఇవ్వదలుచుకున్నాము, సొసైటీకి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఎందుకంటే మనం ఎప్పుడన్నా విద్యార్థులను పోయి నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అంటే వాళ్ళు చాలా గొప్పగా నేను కలెక్టర్ను కావాలనుకుంటున్నా, నేను పోలీసు కావాలనుకుంటున్నా, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటాం. మరి ఇప్పుడు అటువంటి యాంబిషన్ ఉన్నటువంటి విద్యార్థులను కలెక్టర్ సమక్షం లోపలనే ఈ విధంగా జరుగుతూ ఉంటే రేపో మాపో ఎప్పుడన్నా కలెక్టర్ మీద మీరు ఒక వ్యాసం రాయండిరా బాబు, ఒక ఎస్సే రాయండి అంటే ఏం రాస్తారు వాళ్ళు? కలెక్టర్ కావాలంటే మనం ఐఏఎస్ పాస్ కావాలా, పాస్ అయిన తర్వాత మనం కలెక్టర్ అయితే మనకు ఓ గన్మెన్ ఉంటాడు, ఓ బంట్రోతు ఉంటారు, ముఖ్యమంత్రి గారికే కాదు ఆయన కుటుంబ సభ్యులు వచ్చినా కానీ మనం సెల్యూట్ కొట్టాలా, వాళ్ళకు బొకేలు ఇవ్వాలా.
కలెక్టర్ అయినాం కాబట్టి మనం షూ వేసుకోవచ్చు, కానీ విద్యార్థులను ఎండలో నిలబెట్టి షూ లేకుండా నిలబెట్టి మార్చి ఫాస్ట్ చేయించవచ్చు. ఇది నేర్చుకుంటారు. లేకపోతే ముఖ్యమంత్రి గారే కాదు, ఆయన కుటుంబ సభ్యులు ఇట్లా కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే ఛాంబర్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి స్వాగతం పలుకు లోపలికి తీసుకొని పోవాలా. ఇది నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి మనము ఏం చెప్పదలుచుకున్నాం అసలు?